హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు త్రినేత్రి క్రియేషన్స్. లాస్ట్ సండే మేము నాయనపల్లి మైసమ్మ దగ్గరికి దర్శనాని కోసం వెళ్ళామండి. మైసమ్మ తల్లిని దర్శించుకోవడం చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు. చాలా పవర్ఫుల్ తల్లి అండి. అమ్మమ్మ ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు, ఇప్పుడు అమ్మ వాళ్ళు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటారండి అమ్మని. మైసమ్మ తల్లికి కానుకగా ఆమెకు ఇక్కడ కళ్ళు, నాలుక అని చెప్తుంది ఆమె. కళ్ళు, నాలుక ఇలాంటివి కానుకగా సమర్పించాలండి. మరికొంతమంది అయితే వాళ్ళ ఆలోచనను బట్టి కొంతమంది కొత్త బట్టలు, గాజులు ఇట్లా రకరకాల కానుకలను సమర్పించుకుంటారండి. చాలామంది భక్తులు గొర్రెలను కానీ, మేకలను కానీ, కోళ్ళను కానీ మైసమ్మ తల్లి పేరు పెట్టి వదిలేస్తారండి మొక్కుబడి తీర్చుకోవడానికి. అనుకున్నది నెరవేరిన తర్వాత వాటిని మైసమ్మ తల్లికి కానుకగా బలి ఇచ్చి మొక్కుబడి తీర్చుకుంటారండి. నాయనపల్లి మైసమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అండి. నార్కర్నూలు, కొల్లాపూర్ మధ్యలో పెద్దకొత్తపల్లి దగ్గరలో ఉంటుందండి మైసమ్మ తల్లి. నాయనోన్పల్లి అనే గ్రామంలో కొలువై ఉందండి తల్లి. నా చిన్నప్పుడు తాత వాళ్ళు ఎద్దుల బండి పైన పొయ్యి వచ్చేవాళ్ళండి. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కంపల్సరీ వెళ్ళొస్తారండి అమ్మవాళ్ళు. ఇక్కడ 3 ప్రదక్షిణలు చేసి అమ్మ దర్శనానికి వెళ్ళినామండి. నేను దాదాపు 15 ఇయర్స్ అవుతుందండి గ్యాప్ వచ్చి. 15 ఇయర్స్ ముందే వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వస్తున్నా నాయనపల్లి మైసమ్మ దర్శనానికి. ఇక్కడ అందరూ బెల్లమన్నము, చింతపులుసు నైవేద్యంగా పెడతారండి. దొప్ప అంటారు, చిన్న దొప్ప చేసి దాంట్లో పెడతారండి. 15 ఇయర్స్ ముందు గుడి లేకుండే అండి. తవిసి చెట్టు, వేప చెట్టు కింద అమ్మ కొలువై ఉండేది. అప్పుడు ఫ్రీగా చాలా బాగుండే. ఇప్పుడు కూడా గుడి చాలా అందంగా కట్టిండ్రు, బాగుంది పెద్దగా. లోపలికి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకుంటుంటే అసలు అమ్మను చూస్తుంటే అట్లా దగ్గర మెరుస్తున్న ఫీలింగ్ కలిగింది. అసలు ఎంత బాగా అనిపించిందో అసలు. కొన్ని సిగ్నల్స్ ద్వారా ఆమె గుర్తు చేస్తుంటుందండి. మా అమ్మమ్మ చెప్తుండే, మైసమ్మ తల్లి దర్శనానికి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మంచిగా ఉందమ్మ పానము అని చెప్తుండే. దైవశక్తిని మనము అప్పుడప్పుడు కొంచెం సెన్స్ అవ్వగలుగుతుంటామండి. అట్లా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. మా అమ్మమ్మ అట్లా చెప్తుండే అనమాట. మన వల్ల కాని వాటి కోసము అమ్మకు చెప్పుకోవచ్చండి. ఖచ్చితంగా నెరవేరుతాయి అని గట్టి నమ్మకంతో భక్తుల రద్దీ మాత్రం ఎప్పుడు తగ్గేదేలే అన్నట్టుగా వస్తూ ఉంటారండి. ప్రతి ఆదివారం పెద్ద జాతర అనుకోండి. ఇక్కడ జాతర మాత్రం నిండుగా సాగుతుందండి. చాలామంది వ్యాపారులకు జీవనాధారం అండి మైసమ్మ తల్లి జాతర. నాయనపల్లి మైసమ్మ తల్లి చల్లని నీడలో చాలామంది సుఖశాంతులతో జీవనం సాగిస్తున్నారండి. గుడి ఎంత పెద్దగా చాలా బాగా కట్టిండ్రు కదండి, ఎంత బాగుంది చూడండి. భక్తుల వాళ్ళ మొక్కుబడిని బట్టి గొర్రెలను, మేకలను ఇక్కడ బలిస్తారు. ఇక్కడ కోళ్ళను బలిస్తారు. మా కోడిని ఒక ఆమె కాల్చి కొట్టిస్తాను తీసుకొని వచ్చింది, కాల్చి కొట్టించింది. గుడి ముఖం చూడండి, చాలా బాగా కట్టిండ్రు. చాలామంది డ్యాన్సులు కూడా చేస్తున్నారు ఇక్కడ. ఇంకా జాతరలో పిల్లలకి బొమ్మలు, చిరుతిండ్లు ఇవన్నీ ఉండేయండి. అన్ని వ్యాపారం చేసుకుంటూ చాలామంది వ్యాపారులు ఉన్నారు. ఇంకా మా దర్శనం అయిపోయిన తర్వాత మేము ఒక చెట్టు దగ్గర కూర్చొని వంట చేసి తిని వచ్చినామండి. సిలిండర్ హైట్కి నా హైట్కి సరిపోక నేను చూడండి ఎట్లా వండుతున్నా.
అయితే ఒక విషయం అండి, లేట్ నైట్లో అమ్మవారు ఈ ఏరియా మొత్తం తిరుగాడుతుంటుంది అని చెప్పి అది చూసి ఎవరికైనా కానీ చెప్పిన వాళ్ళు వాళ్ళ రక్తం కక్కి చనిపోతారు అని ఒక నానుడి అండి, ఒక టాక్ ఉందండి. కాబట్టి అక్కడ ఇంకా 6 తర్వాత చీకటైన తర్వాత ఎవరు ఉండరండి, అందరూ వచ్చేస్తారు. ఇంకా దర్శనం మొత్తము 6 లోపల చేసేసుకొని దర్శనాలు మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇంకా చీకటి పడే లోపల తిరిగి వచ్చేస్తారండి. ఇది నాటుకోడి కర్రీ, అన్నము. ఇంకా నాకెందుకో కొంచెం పెట్టాలనిపించింది. అట్లా దొప్ప తెప్పించి కొంచెం అన్నము, కొంచెం కర్రీ పెట్టి కింద కొంచెం పసుపు కుంకుమ వేసి కొంచెం పెట్టాలనిపించింది. అట్లా పెట్టిన. అయితే నాకు ఒక డౌట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుందండి. మైసమ్మ తల్లి పక్కనే శివలింగము నాగపడిగా ఉండిందండి. ఏంటి సంబంధము? నాకు కొంచెం కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. శివునికి మైసమ్మ తల్లికి సంబంధం ఏంటో అసలు వాళ్ళు కొంచెం చెప్పండి. అది తెలిసిన వాళ్ళు కామెంట్ ద్వారా షేర్ చేయండి. అందరికీ భోజనాలు ఇచ్చేసి ఇంకా నేను కొంచెం తినేసి బయలుదేరినామండి. ఇంకా ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.